ఏం చేస్తున్నారు వీళ్ళు? మాస్టరు 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 ఇక్కడ లారీ గుర్రాలు గారు ఆయన అదేంటి వైట్ డ్రెస్ వేస్తున్నాడు, బ్లాక్ డ్రెస్ కూడా వేసుకోవాలి. ఒకప్పుడు పెద్ద లాయర్. అక్కడ ఎన్నో కేసులు చూసి చూసి ఇష్యూస్ అన్ని అక్కడ కంటే ఇక్కడే సెటిల్ చేయాలని ఫిక్స్ అయ్యి మా అందరికీ గురువుగా మారాడు. సార్ సార్ నాకు అపాయింట్మెంట్ ఇచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేస్తారండి సార్. చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నావు. పెళ్ళెప్పుడైంది ఆయన? 3 years సార్. డోంట్ వరీ, రా మీరు కానివ్వండి. అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే జీవితంలో ఏ పనైనా మనం నేర్చుకున్నాక చేస్తాం, కానీ పెళ్ళొకటే చేసుకున్నాక నేర్చుకుంటాం. ఆడవాళ్ళు కరెంట్ లాంటి వాళ్ళు. మనం సరిగ్గా వాడుకుంటే లైఫ్ రేంజ్ లో వెలిగిపోతుంది, లేదా షాక్ కొట్టి చేస్తాం. అర్థం కాలేదు సార్. నీ పెళ్లి డేట్ ఎప్పుడయ్యా? ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం అయింది సార్. అయినా ఇప్పుడు అడిగితే ఎలా సార్ చెప్పేది? భర్త అన్నవాడికి ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటంటే జీవితంలో ఉన్న ముఖ్యమైన డేట్లని గుర్తు పెట్టుకోవాలి. ఆ రోజు నువ్వు ఏం చేసావన్నది కాదు ముఖ్యం, ఆ డేట్ ని గుర్తుంది అంటే చాలు, అర్ధాంగులు పొంగిపోతారు. ఒక్కరోజు డేట్లు ఏముంది సార్? ఇంకా లాభం లేదయ్యా. 2 రోజుల క్రితం జరిగిన సంఘటన తెలిస్తే తప్ప నీకు జ్ఞానోదయం అయ్యేలా లేదు. సార్ అమ్మాయి బాగుంది కదా? నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే అమ్మాయి మీద కాదు, కథ మీద. మార్నింగ్ నుండి కనీసం ఒక్కసారైనా విష్ చేస్తామని వెయిట్ చేస్తున్నాను. సరే, ఇంకా నేనే చెప్పేస్తాను. ఈరోజు మన ఫస్ట్ వెడ్. గుర్తొచ్చినట్టుంది. కేక్ మ్యామ్, మీ హస్బెండ్ ఆర్డర్ చేశారు. 41st ఇదిగో అమ్మాయి, ఆ కేకు మీకు కాదు మాకు. 41st వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఇంకా చేసుకుంటున్నారా? నాకెక్కడ గుర్తుంటుందమ్మా, మీ అంకులే గుర్తు పెట్టుకుని ఆర్డర్ చేశారు. నాకు ఉన్నాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.